హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇదైతే తిరుపతిలో డే 1 అనమాట. కొండ మీదకి వెళ్ళాము కదా. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఆగాము. రూమ్స్ ఎక్కడ వచ్చినాయి ఏంటి అని తెలుసుకోవాలి కదా, ఎందుకంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము కాబట్టి ఇంకా వెళ్ళారు అడగటానికి అని చెప్పేసి వెళ్తే ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది రూమ్ ఎక్కడ అనేది అని చెప్పేసి అన్నారు. సరే అని కూర్చున్నాము. మేము ఎక్కడైతే కూర్చున్నామో దాని పక్కనే సప్తగిరి అతిథి గృహం ఉంది. దాంట్లో అవన్నీ వచ్చాయి మాకు రూమ్స్ అయితే. ఇంకా అక్కడికి వెళ్ళేసి రూమ్స్ తీసుకున్నాము. మాకు ఇంకా 2 రూమ్స్ కదా, ఎందుకంటే మొత్తం మేము 14 మెంబర్స్, కాకపోతే ఒకళ్ళు మిస్ అయ్యారు 13 మెంబర్స్. అందుకని చెప్పి 2 రూమ్స్ తీసుకున్నాము. లేడీస్ అందరూ ఒక రూమ్లో ఉండొచ్చు, జెంట్స్ అందరూ ఒక రూమ్లో ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఒకటేమో కింద ఫ్లోర్లో వచ్చింది, ఇంకొకటేమో 3rd ఫ్లోర్లో వచ్చిందనమాట. ఫస్ట్ అయితే కింద రూమ్లోకి వెళ్దాంలే అని వెళ్ళాము. కానీ ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా, బయట కన్నా రూమ్స్లో చాలా చల్లగా ఉంది. ఏసీ వేస్తే కూడా అంత కూలింగ్ రాదేమో. మాకైతే చాలా చలి వేసింది, పిల్లలందరూ కూడా వణుకుతూ ఉన్నారు. ఇంకా టిఫిన్ అంతా చేసాము. తర్వాత ఇక్కడ ఏంటంటే ముడుపు కట్టాము కదా, వెంట్రుకలు అవన్నీ అనమాట. ఇంకా ఇక్కడే ఉంది కళ్యాణ కట్ట, ఈ అతిథి గృహంలోనే ఉంది. ఎవరైనా గుండు చేయించుకునే వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఇంకా దూరం పోకుండా పెట్టారు. ఇంకా మేము కూడా టిఫిన్ చేసేసి అయితే ఇంకా గుండ్లు చేయించుకునే వాళ్ళు గుండ్లు, 3 కత్తెరలు వాళ్ళు 3 కత్తెరలు అట్లాగా. అందుకని చెప్పేసి ఇంకా అందరం అయితే బయలుదేరి వెళ్తున్నాము చేయించుకోవటానికి. ఇంకా దాంతోపాటు ముడుపు కట్టినవి కూడా తీసుకెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ హుండీ లాగా ఉంటుంది అందులో వేయటానికి. అంతకుముందు పిల్లలవి నావి అందరి తీసి పెట్టాము కదా. మళ్ళీ తర్వాత రూమ్కి వచ్చి స్నానం చేయాలన్నమాట. ఇంకా వెళ్ళే ముందు ఒకసారి అందరి జుట్లు చూద్దామని ఇట్లాగా వీడియో అయితే చేశామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 3 కత్తెరలు చేసేవాళ్ళు కట్ చేయించుకుంటున్నారు. గుండు చేయించుకునే వాళ్ళకి ఏంటంటే టోకెన్ ఇచ్చారు. కొంతమందికి ఏమో పైన, కొంతమందికి కింద టోకెన్ ఇచ్చిన వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు. ఇంకా మా బాబుకి పాపకి అయితే ఇంకా పైనే అనమాట. అందుకని మేము పైనే ఉన్నాం. తనకైతే హెయిర్ తడిపేసి ఉంచాను, చలి పుడుతుంది అంటూ ఉంది. ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా అందరూ ఇక్కడైతే చేయించుకున్నారనమాట. ఇంకా వీడియో తీస్తుంటే తీయకూడదు అన్నారు. అందుకని మొత్తం వీడియో అయితే తీయలేదు. ఇంకా అందరూ వచ్చి చూసుకుంటున్నారు, నీ గుండె ఎలా ఉంది, నా గుండె ఎలా ఉంది అని చెప్పి. ఇంక తర్వాత రూమ్కి వెళ్ళిపోయి అందరం ఇంకా స్నానాలు అయితే చేద్దాం అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే కింద మేము ఉన్న రూమ్లో అయితే హాట్ వాటర్ లేదు, కాకపోతే ఒకటి ఉంది, బయట పట్టుకొని తెచ్చుకోవాలన్నమాట. హాట్ వాటర్ కావాలంటే వాటర్ అయితే అంత చల్లగా అంటే అంత చల్లగా ఉన్నాయి. పైన ఇంకొక రూమ్ ఇచ్చారు కదా, అందులో అయితే గీజర్ ఉందన్నమాట. ఇంకా పిల్లలకి అది కింద చేపించి మేమైతే పైకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ కిందకి వస్తున్నాము. కింద ఏంటంటే సోలార్ దాంతో వాటర్ది ఉందన్నమాట. ఇంకా అట్లాగా కొంతమందికి అట్లా చేసాము. ఇంకా మళ్ళీ ఈవినింగ్ మాకు దర్శనం వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ కదా, ఏమన్నా చూద్దాంలే అని ఇంకా వెళ్ళాము. జపాలి అట్లా ఏమన్నా చూద్దాంలే అని, కాకపోతే ఇంకా చూడలేకపోయాము అనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి 11:30 అయింది. రూమ్ల నుంచి బయటికి వెళ్ళేసరికి ఇంకా స్వామివారి దగ్గర కొబ్బరికాయలు అవి కొట్టి తర్వాత వెళ్దాంలే అనుకున్నాము. చలి అయితే చాలా అంటే చాలా ఉంది. రూమ్లో నుంచి బయటికి ఇట్లా రాగానే అతిథి గృహం అని చెప్పాను కదా, అక్కడ నుంచి రాగానే పక్కన అన్ని షాప్స్ అనమాట. మా బాబు ఏంటంటే ఇంక మొదలు పెట్టాడు బొమ్మలు అన్నీ ఇంకా చూసాడంట. అక్కడ ఏదో అది కావాలని వెళ్ళాడు. కాకపోతే రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందామని, ఇప్పుడు ఎక్కడ పెడతామంటే సరే అని విన్నాడు. తను ఎక్కడికి వెళ్ళినా ముందు బొమ్మలే చూసుకుంటాడు, తినేవి కూడా అడగరు ఇద్దరు అంతే. మా పాప కొంచెం తక్కువే, కానీ మా బాబు అయితే అన్ని బొమ్మలు అని అంటూ ఉంటాడు ప్రతిసారి. ఇంకేదో కార్ చూసాడండి, అది కావాలని అడుగుతున్నారు. అదైతే 900 చెప్పాడు. సరేలే ఇంకా మళ్ళీ అది పట్టుకొని గుడిలోకి వెళ్ళటం రావటం ఎందుకులే, వచ్చేటప్పుడు తీసుకుందాం ఇక్కడే కదా రూమ్ దగ్గర అంటే, లేదు కావాలంటూ ఉన్నాడు. ఇంక వాళ్ళేమో 700కి అయితే ఇస్తూ ఉన్నారు. కానీ ఇంకా మళ్ళీ అది పట్టుకొని వెళ్తూ ఉంటే ఇంటికి రూమ్కి వచ్చేసరికి పాడు చేస్తాడులేని మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాం అంటే ఏదో ఒకటి కొంచెం మాయ చేస్తే విన్నాడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక వెళ్తున్నాం. మా పాప అయితే ఏదో స్లైమ్ ఏదో చూసింది. తర్వాత వాళ్ళ తమ్ముడికి గన్స్ అవి ఉన్నాయి అని చెప్పి చూపిస్తుంది. తమ్ముడు అదైతే రేట్ ఎక్కువ, గన్నులు రేట్ తక్కువ ఉంది, అది కొనుక్క అని చెప్తుంది తనకి. తనేమో నాకు రిమోట్ కంట్రోల్ కారే కావాలంటూ ఉన్నాడు. కొంటాడు కానీ వెంటనే పాడు చేసేస్తాడు. ఇంక ఇక్కడైతే ఇంకా అతిథి గృహం నుంచి బయటికి ఇట్లా రోడ్డు మీదకి అయితే వచ్చాము. ఇక్కడ ఒక చోట వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా పెట్టి ఈ ఫొటోస్ అందరు దిగుతూ ఉన్నారనమాట. కొంచెం బ్యాక్గ్రౌండ్లో అంతా డెకరేషన్ లాగా చేశారు.
ఇంకెక్కడేమో వెంకటేశ్వర స్వామి నామాలు అవన్నీ కూడా పెడుతూ ఉన్నారు. పిల్లలకి కూడా పెట్టిద్దాంలే అనుకుని ఇంకా మేము కూడా పెట్టుకుందాంలే అని అందరం అయితే ఇక్కడ బొట్టు అయితే పెట్టించుకున్నాం అనమాట. ఈ బొట్టు పెట్టినందుకు ఈచ్ పర్సన్కి వచ్చేసి 10 రూపీస్. అంత వాళ్ళు ఒక 1 మినిట్ కూడా పెడుతున్నారో లేదో చాలా ఫాస్ట్గా అయితే పెడుతున్నారు. ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా సీనరీ టైప్లో ఇట్లాగే ఇక్కడైతే ఫొటోస్ దిగుదామంటే ఇప్పుడు ఎందుకులే ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేటప్పుడు అందరూ ట్రెడిషనల్ వేర్లో ఉంటారు కదా శారీస్ పంచలు, అప్పుడు దిగుదాంలేంటే ఇప్పుడు ఒకటి అప్పుడు ఒకటి దిగుదాంలే అని చెప్పేసి అయితే దిగామన్నమాట. అవి తర్వాత ఇస్తా అన్నారు. సరేలే ఈలోపు గుడి దగ్గరికి వెళ్దాంలే అని వెళ్తున్నాము. ఇంక ఇట్లా వెళ్ళే మధ్యలో షాపింగ్ కాంప్లెక్స్ దాటి వెళ్ళాలన్నమాట. ఇంక ఈ షాపింగ్ కాంప్లెక్స్ కనపడగానే తెలిసిందే కదా లేడీస్కి ఏమన్నా కనిపించగానే ఆగిపోతూ ఉంటారు. ఇంకా మేము కూడా అంతే ఇంకా చిన్నగా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. మధ్యలో ఏమేమి షాప్స్ ఉన్నాయి ఏంటని. ఇంకా మా పిల్లలేమో బొమ్మలు కనపడగానే బొమ్మలు అంటూ ఉన్నారు. ఎక్కడేంటంటే స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ అట్లా ఉండటం వల్ల మొబైల్ అనేది కదులుతూ ఉందన్నమాట. నడుస్తూ ఉండటం వల్ల ఇంక మొత్తం ఫస్ట్ ఎవరైనా ఒకళ్ళు వచ్చారంటే మాత్రం అర్థం కాదని అనిపించింది నాకు. ఎందుకంటే ఎటు నుంచి ఎటు వస్తున్నాం మొత్తం ఎటు చూసిన అన్ని షాప్సే ఉన్నాయి. అంత చుట్టూ మళ్ళీ ఒక చోటుకే వచ్చినట్టు ఉంది. కానీ ఎటు నుంచి ఎటు రావాలనేది మాత్రం తెలియకపోతే ఇంకా ఎక్కడో చోట మిస్ అయిపోతామేమో అనిపించింది. ఇంకా మధ్యలో పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే ఇంకా అన్నీ పెట్టారనమాట. ఇంకా పిల్లలకు సంబంధించిన బట్టలు, ఇంట్లో కావాల్సిన వస్తువులు, బొమ్మలు, ఇంకా అన్నీ ఎక్కువగా చైన్స్, బ్యాంగిల్స్, లాకెట్స్, లేడీస్కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. అలాగే పిల్లలకు సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకా బొమ్మలు ఇక్కడ కనిపించినాయి మా బాబుకి ఏవో అవి తీసుకోవాలని గొడవ చేస్తున్నాడు. ఇంకా ఫస్ట్ నుంచి బొమ్మలు అంటున్నాడు అని చెప్పేసి ఒకటి ఏరోప్లేన్ లాంటిది అయితే తీసుకున్నాము. దాంతో ఆడుకుంటాడులే కాసేపు, తర్వాత వేరే తీసుకోవచ్చని ఇంకా అది తీసుకున్న నుంచి అక్కడే రోడ్డు మీద ఇంకా ఆడుతూ ఉన్నాడు. మనం ఇంట్లో డెకరేషన్ కోసం వాడతాం కదా ఫ్లవర్ వాజ్లు, అలాగే తోరణాల్లాగా అట్లాగా అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే దేవుడి ఫోటోలకి వేసుకోవడానికి దండలు అట్లాగా, ఇంకా గుమ్మాలకి కట్టుకునే తోరణాలు అవి. ఇంకా చూడండి ఇంకా మా బాబు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆ బొమ్మగా. తనకి ఏంటంటే క్లారిటీగా తెలియదు ఏది కొనుక్కోవాలని, కాకపోతే కళ్ళ ముందు అన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఏదో ఒకటి కొనుక్కోవాలని ఆత్రంగా చూస్తూ ఉంటాడు. అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని వాళ్ళని కాసేపు అయితే విసిగించాడు. అదెంతన్నా ఇదెంతన్నా అని. మా పాప మాత్రం ఇలా స్లైమ్ ఒకటి కొనుక్కొని ఇంక దాంతోనే ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంక తను ఇంక వేరే అయితే ఏం కొనుక్కోలేదు. ఇంక ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అట్లాగా ఇంక మధ్యలో అయితే ఇంక వెళ్తున్న దారిలోనే మధ్యలో కూడా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళాం మేము కూడా. ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఏదో ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపీస్. అచ్చ రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇందులోనే రెడ్, పింక్ మిక్స్డ్ కలర్స్ అంటే వైట్, పింక్ అట్లాగా రకరకాలుగా బాగున్నాయి. ఇంకా అవైతే అందరం తలా ఒకటి తీసుకున్నాము. ఒక 5 అయితే తీసుకున్నాము అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గుండు చేయించుకున్నారు కదా, ఇంకా మేమైతే పెట్టుకున్నాము. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోతుంది, గుడి దగ్గరికి వెళ్తాంలే అని వెళ్తున్నాము. మనము వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బయట కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు కదా, అక్కడికైతే వెళ్తున్నాము అన్నమాట. ఎందుకంటే గుడిలో నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి అక్కడ లేట్ అయిపోతుందేమో, మార్నింగే కొట్టేసి వెళ్ళిపోదామని ఇంకా కొబ్బరికాయలు కొట్టి ఇంకా అక్కడ కార్తీక మాసం కదా దీపాలు కూడా వెలిగిస్తూ ఉన్నారు అందరూ. ఇంకా దీపాలు కూడా తీసుకుందాంలే అని వెళ్ళాము. ఇంకా అక్కడైతే వెళ్ళిన తర్వాత చెప్పులు అట్లా విడుచుకోవడానికి స్టాండ్ లాగా ఉంది. ఇంకా అందరం ఒక చోట అయితే చెప్పులు విడిచాము. ఇంకా పూజ అంతా అక్కడ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చాక చూస్తే మా 13 మెంబర్స్లో 12 మెంబర్స్ చెప్పులు అయితే ఉన్నాయి, నావి లేవన్నమాట. అసలు ఎంత వెతికినా కనిపించలేదు. అంటే ఇంకా అక్కడ చాలామంది విడిచారు పక్కన కూడా. ఇంకా బై మిస్టేక్ ఎవరైనా వేసుకొని వెళ్ళారేమో. అవి కొత్త చెప్పులు అనమాట. ఇంక ఊరు వెళ్తున్నానులే అని కొత్తవి కొనుక్కున్నాను. ఆ ముందు రోజే వేసుకోవటం ఇంకా అక్కడ మరి ఎట్లా పోయినాయి అనమాట. ఇంకా తిరుపతిలో ఆ 2 రోజులు చెప్పులు లేకుండానే తిరిగాను. మామూలుగా మనం తిరుపతిలో కొండపైన ఎక్కువ శాతం చెప్పులు లేకుండానే నడుస్తాం. ఎందుకంటే మాడ వీధులని ఉంటాయి కదా, అక్కడ చెప్పులు లేకుండానే వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు మన చెప్పులు ఇంకా రూమ్లోనే వదిలేసుకొని వెళ్తాము. మ్యాక్సిమం అక్కడ చెప్పులతో పని అయితే ఎక్కువ రాదనమాట. ఎందుకంటే చాలా వాటికి అందరు చెప్పులు లేకుండానే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల మొత్తం మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు కాబట్టి ఇంకా స్ట్రిక్ట్గా చెప్తారు. అక్కడ ఆల్రెడీ రాసే ఉంటుంది 4 మాడవీధుల్లో పాదరక్షకులు వేసుకొని తిరగరాదు అని. కాబట్టి మ్యాక్సిమం అందరు చెప్పులు అవాయిడ్ చేస్తారు.
ఈ దీపాలు అవి వెలిగించే దగ్గర ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది చిన్నది. ఇదిగోండి చూడండి, తిరుపతి గుడి అయితే మేమైతే ఎప్పుడు మా పిల్లలు పుట్టక ముందు వెళ్ళామన్నమాట తిరుపతి. మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళకి ఇప్పుడు ఒకరికి 7 years, ఒకరికి 6 years అనమాట. వాళ్ళు పుట్టాక ఫస్ట్ టైం వాళ్ళని తిరుపతి తీసుకెళ్తున్నాము. అలాగే మేము కూడా వాళ్ళు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం తిరుపతి రావడం. అంతకుముందు ఎప్పుడో వచ్చాము. సో 9 years 10 years బ్యాక్ ఏమో వచ్చాము తిరుపతి. మళ్ళీ అప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరింది అనమాట. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాము తిరుపతికి. తర్వాత తిరుపతి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వెళ్తూ ఉంటారు కదా. ఇట్లా చాలా గ్యాప్ అయితే వచ్చింది. నేనైతే ఇప్పుడు 3rd టైం అనమాట తిరుపతి రావటం. నేను పుట్టిన తర్వాత నా చిన్నప్పుడు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇప్పుడు 3rd టైం రావటం. ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ వచ్చాం. సెకండ్ టైం వచ్చినప్పుడు బెంగళూరు నుంచి మా అత్తయ్య వాళ్ళు, మా చిన్న ఆడపడుచు వాళ్ళు వచ్చాము. ఇప్పుడేమో మా పెద్ద ఆడపడుచు వాళ్ళు, చిన్న ఆడపడుచు వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరం ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చాము. ఇక్కడైతే అందరూ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అందులోనూ కార్తీక మాసం కూడా కాబట్టి ఇక్కడ 365 ఒత్తులతో చేసిన నెయ్యి దీపాలు అయితే అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ చూడండి గుడి కనిపిస్తుంది కదా, ఈ వెనక ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు ఫొటోస్ కూడా తీస్తున్నారు. కావాలంటే తీయించుకోవచ్చు. మేము ఆల్రెడీ తీయించుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ సేమ్ డ్రెస్లో ఎందుకులే ఎన్ని ఫోటోలు, ఈవినింగ్ తీపించుకుందాంలే అని మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ తీయించుకోలేదన్నమాట. ఇక్కడ వరకు అయితే ఫోన్ అది ఎలా ఉంది కాబట్టి మనం ఫోన్లోనే తీసుకోవచ్చని ఫోన్లోనే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొచ్చాము. మా పాప ఏంటంటే నేను కూడా కొడతా ఉంది. సరేలే అని తనకి ఇస్తే తనకి ఏం చేత ఇది పాపం పట్టుకొని ట్రై చేసింది కానీ తనకి పగలేదనమాట. ఇంకా తర్వాత కొట్టించాము. ఇంకా అట్లానే ఇంకా పైన ఎదురుగా ఇట్లాగా దీపాలు వెలిగించుకోవడానికి స్పెషల్గా స్తంభాల్లాగా ఉన్నాయి కదా, మనము ఇంట్లో వెలిగించుకుంటాం కదా కుందులు, ఆ టైప్లో ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా. ఇక్కడ విడివిడిగా కిట్స్ లాగా అయితే అమ్ముతున్నారనమాట. పసుపు, కుంకుమ, అలాగే కర్పూరం ఇవన్నీ. ఇంక ఇక్కడైతే పసుపు, కుంకుమ అవన్నీ వేసి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వేసిన తర్వాత పెద్దది కర్పూరం ఇచ్చారు. ముద్ద కర్పూరం అయితే మనం ఇంకెక్కడ ప్రమిదలోనే నేతితో చేసిన ఒత్తులు అయితే పెట్టారనమాట. అదైతే పైన పెట్టాము మేము. ఇంక ఇక్కడ కడ్డీలు అవి వెలిగించిన తర్వాత ఇంకా ఇట్లాగా హారతి కర్పూరం ఉంటుంది కదా, పెద్దది ముద్ద కర్పూరం అదైతే ఇచ్చారు. అది పెట్టగానే గాలికి మేము వెలిగించక ముందు అదే వెలిగిందనమాట దీపం అయితే. మా వారైతే చూడండి మనం వెలిగించక ముందే మనదైతే దీపం వెలిగిందని అంటున్నారు. ఇంక ఇక్కడైతే చూడండి పెడుతున్నారు కదా, గాలి ఫోర్స్కి రావటం వల్ల అదైతే వెలిగిందనమాట. సర్లే వెలిగితేలే అని మేము మళ్ళీ వెలిగించినట్టు ఊరికట్లయితే పెట్టాము. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయిందనమాట. ఇంకా జపాలి వెళ్దామంటే ఇంకా టైం సరిపోతుందో లేదా అనుకున్నాము. ఇంకా మా అత్తయ్యకి హెల్త్ బాగాలేకపోతుంది. ఇంకా తను ఎక్కువసేపు ఉండదు లేదులే అనుకుని తనైతే రూమ్కి పంపించాము అనమాట. మేము పక్కనే అన్నప్రసాదం ఉంది, అన్నం చేసిన తర్వాత మిగతా ఆలోచిద్దాము ఎటు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాము. అప్పటికి 1:30 అయింది టైం మొత్తం. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా కొంచెం షాపింగ్ లాగా చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఎటు చూసినా కానీ అంత షాపింగ్ ఏం కొనకూడదు కూడా అర్థమైంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన దగ్గర కూడా దొరుకుతాయి ఆ వస్తువు చూసినప్పుడు మేము తిరుపతికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాము అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొనుక్కున్నాము. ఇంకా బ్యాంగిల్స్ కావాలనుకుంటున్నాక ఇంకా పిల్లలకి అయితే బొమ్మలు ఇంకెక్కువ కొనలేదు. ఇంక ఇంటికి తీసుకెళ్ళడానికి అలాగే ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి బ్యాంగిల్స్ అవి అయితే తీసుకున్నాము. మట్టివి అయితే తీసుకోలేదు. కొంచెం పిల్లలకి వేసుకోవడానికి కొంచెం వస్తాయి కదా, 100కి 4 బ్యాంగిల్స్ ఆ టైప్లో తీసుకున్నాము. మొత్తం మట్టి కాసులు మొత్తం చిక్కిపోతాయి అని చెప్పేసి వేస్తూ ఉంటాం చెప్పేసి అలాగే చిన్నపిల్లలకి మళ్ళీ తర్వాత రోజు కూడా తీసుకున్నాం పిల్లల కోసం. ఇంకెక్కడ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి అయినా మాంసాహారం తిన్నాంలే అని చెప్పేసి వెళ్ళేసి తినేసాము.
ఇంకా పిల్లలేమో అక్కడ ఏం తినలేదనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫాస్ట్‌గా పెడుతూ ఉంటారు కదా! అందుకని వాళ్ళు తినలేరులే అని చెప్పేసి వాళ్ళకి పెట్టలేదు. బయటకొచ్చిన తర్వాత పెడదాంలే అని చూసాము. ఇంక వాళ్ళేంటంటే పూరి తింటామన్నారు. సర్లే అని పూరి తీసుకుంటే అదైతే తిన్నారు. ఇంక బయట తర్వాత వీళ్ళందరేమో ఇంక వేరే షాపింగ్ అట్లా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అయిపోయిన తర్వాత నేను కూడా వాళ్ళతోటి జాయిన్ అయిపోయి ఇంకా షాపింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే చూడండి అన్నప్రసాదం ఇంకెక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వచ్చిన వాళ్ళకి లేదనకుండా పెడుతూనే ఉంటారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు. నైట్ 11 వరకు అయితే ఉంటుందంట. మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ అట్లాగా. తర్వాత ఇంకా 11 కానుంచి అట్లా భోజనము. మేము వెళ్ళిన రోజైతే ఏం పెట్టాం పాయసము, సొరకాయ కర్రీ, అలాగే కొబ్బరి చట్నీ, సాంబారు, రసము, మజ్జిగ అట్లా పెట్టారనమాట. అంతమందికి కూడా అలా వండి పెట్టడం చాలా గ్రేట్ కదా! ఇంకా భోజనం చేసిన తర్వాత చిన్న షాపింగ్ లాగా అయితే చేసి రూమ్‌కైతే వచ్చాము. ఇంకా సాయంత్రం అయితే ఇంక రెడీ అయిపోయాము. దర్శనానికి వెళ్దామని అందరం 6:30 కల్లా రెడీ అయిపోయాము. 7కి అట్లా వెళ్దాంలే అని. ఇంకా చూడండి అందరూ ట్రెడిషనల్ వేరే. ఇంకా అక్కడికి ఫోన్‌లు ఎలో ఉండదు కాబట్టి ఫోన్‌లు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టడం ఎందుకులే రూమ్‌లోనే పెట్టేసి వెళ్దామని రూమ్‌లోనే బ్యాగ్స్‌లో పెట్టుకున్నాము. అందుకని ఇంకా అక్కడ వీడియో అయితే తీయలేదు. కొంతమంది అయితే ఇంకా లోపలికి తెచ్చుకున్నారు. మధ్యలో ఎక్కడో ఒక చోట పెట్టారు లాకర్స్. స్టార్టింగ్‌లోనే ఏం పెట్టలేదనమాట. చాలామంది క్యూలో ఆపినప్పుడైతే ఫోన్‌లు చూసుకుంటూ ఉన్నారు. చాలాసేపు ఆపుతూ ఉంటారు కదా! మాకైతే 7కి అయితే క్యూలోకి వెళ్ళాము. 7కి క్యూలోకి వెళ్తే మేము బయటకొచ్చేసరికి 12:30 అయిందనమాట. రూమ్‌కొచ్చేసరికి 2:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది.